వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. కొంపల్లి అడ్డ అక్రమ కట్టడాల అడ్డగా మారిందా కొంపల్లి గడ్డ? ఎందుకంటే సన్న శ్రీశైలం యాదవ్ చైర్మన్ ఈ కట్టడాలన్నీ దోలపల్లి నుండి కొంపల్లి నుంచి సన్ సిటీ ఎక్కడ చూసినా సరే విపరీతమైన విచ్చలవిడిగా కట్టడాలు. అధికారులు ఉన్నారా? చైర్మన్ ఈయన ఉంటే అసలు కమిషనర్ ఏం చేస్తున్నాడు? కమిషనర్ అనేటువంటి పని చేస్తున్నారా లేదా? కమిషనర్ ఉన్నారా లేదా? మీ పని మీరు చేస్తున్నారా? లేకపోతే మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరెవరు ఎంత డబ్బులు తీసుకొని వీటికి పర్మిషన్లు ఇస్తున్నారు? పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఒకవేళ పర్మిషన్లు ఇస్తే పర్మిషన్ కాపీలు అక్కడ ఆ గోడకు అతికించుకొని పని చేసుకుంటే పర్వాలేదు. మీకు ఎన్ని డబ్బులు కావాలి? అసలు ఈ రేపు ఎలక్షన్లో వస్తే, రేపు ఎలక్షన్లు కానీ ఒకవేళ జరిగితే మళ్ళీ నాకు ఎంత ఖర్చు అవుతుంది, నేను ఏం చేయాలన్న ఉద్దేశంతో సన్న శ్రీశైలం యాదవ్ ఈ పనులన్నీ చేపిస్తున్నారని ఒక వార్త. దయచేసి ఇప్పటికైనా కమిషనర్ గారు, మీరు ఏదైతే ఈ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయో, షెడ్లు కానీ విపరీతమైన బిల్డింగ్లు కానీ ఏ పర్మిషన్లు ఇవ్వకుండా జరుగుతున్నప్పుడు మీరు ఉన్నా ఒకటే లేకుండా ఒకటే. దయచేసి ఇకనైనా సరే మేల్కోండి. ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయో అవన్నీ ఇమీడియట్లీగా డిమాలిషన్ చేయండి. ఎందుకంటే ఇది చాలా దారుణమైన విషయము. ప్రభుత్వానికి ఎంత ఆస్తి నష్టము, ఎవరు ప్రోద్బలంతో కడుతున్నారు, ఎవరు అసలు దీనికి ఈ షెడ్ల నిర్మాణానికి డబ్బులు ఎవరు పెడుతున్నారు, ఎవరికి ఎంత వెళ్తున్నాయి, ఎవరెంత ఈయన ఇస్తున్నారని తెలిసింది. సన్న శ్రీశైలం యాదవ్ ఎక్కడ వెళ్ళొద్దు, నా దగ్గర రండి, ఆ డబ్బులు ఇస్తామని చెప్పి కొంతమందికి ఇస్తున్నారు, మొత్తం పంచుతున్నారని తెలిసింది ఒక్కొక్క సెట్ కింద. అసలు ఆ పరిస్థితులు, ఆ దుస్థితులు రావడానికి కారణం మీ కమిషనర్ అనే వ్యవస్థ ఉందా? కొంపల్లి మున్సిపాలిటీలో ఉంటే మీరు ఎందుకు పనిచేయట్లేదు? ఒకసారి గమనించి దయచేసి వీటి మీద తగిన చర్యలు తీసుకుంటారు. లేదంటే జిహెచ్ఎంసీ ఇప్పుడు అమరాపాల్ గారు కానీ కమిషనర్ గారు ప్రజావాణిలో వీటి మీద పూర్తిగా ప్రజావాణిలోకి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.